ఏ భారం అడిగావు? నీ హృదయ భారము. దేవుని హృదయంలో ఏది మండుతుందో, ఏ భారం ఉందో ఆ భారం ఆయన భక్తుడుగా భక్తురాలిగా నీ గుండెల్లోకి రావాలి. అది అడుగుతున్నాడు, నీ హృదయ భారము నాకు ఇవ్వయ్యా. సౌలు రాజయ్యాడు, జనాన్ని పీడించాడు, దారి తప్పించాడు, తను తప్పాడు, ప్రజల్ని దారి తప్పించాడు, యాజకులను హతము చేశాడు. జరిగిన ఈ దారుణాలను బట్టి దావీదు గుండె కోతకు గురైంది, దుఃఖపడ్డాడు. దావీదుకు పదే పదే ఆ సన్నివేశాలు ఎదురయ్యేటట్టు చేశాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆ దుర్మార్గాన్ని, ఆ దురాగతాన్ని అడ్డగించి ప్రజల్ని ఆ స్థితి నుంచి బయటికి తీసుకొచ్చి ప్రభువులో వారిని స్థిరపరచునట్లుగా, దావీదుకు స్థిర బుద్ధి కలిగినట్లుగా కొన్ని సన్నివేశాలను దేవుడు దావీదు ముందుకు తీసుకొచ్చి చూడుమని చూపించి భారాన్ని పుట్టించాడు దావీదు గుండెల్లో. ఆ భారం ఫలితంగా దావీదు ఏం చేశాడో తెలుసా? దావీదు తన దినములన్నిట దేవుని సంకల్పమునేంటో గుర్తుపట్టి ఆ సంకల్పం చొప్పున సేవ చేసి, దేవుని చిత్త ప్రకారం, దేవుని సంకల్ప ప్రకారం జనులకు సేవ చేసి నిద్రించాడట. అయ్యలారా, సమాజంలో నువ్వేం సాధించాలో, దేనికోసం బ్రతకాలో, దేన్ని నెరవేర్చడం కోసం దేవుడు నిన్ను భూమి మీద పుట్టించాడో ఆ సన్నివేశాలు, ఆ కీలకమైన విషయాలను గురించి తరచుగా నీ ముందుకై వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. ఈరోజు ఎవరు వచ్చినా వాళ్ళకి అంత ఆహారం ఇవ్వండి, వాళ్ళకి తినేదానికి ఏర్పాటు చేయండి. ఆడపిల్లలు ఎవరు ఏ స్థితిలో వచ్చినా సహోదరులారా, సన్నిధిలో ఉన్నదేదో వాళ్ళకి, వాళ్ళ బిడ్డలకి పోషణకి తక్కువ లేకుండా సాయం చేయండి అని తరచుగా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఖచ్చితంగా వాళ్ళు తోడ్పాటు అందించాల్సిందే. అది నేను వాళ్ళకి ఇచ్చే చెప్తున్నాను ఆ మాట. మన యేసుప్రభుని నమ్ముకున్నోళ్లే కదా, అన్యుల్లో అయినా సరే ఎవరన్నా బాధలో ఉండి వస్తే 1000 రూపాయలు ఇవ్వలేకపోవచ్చు, 10 రోజుల ఆహారానికి మనం చేయదగ్గ సాయం చేయొచ్చు. లేకపోతే చేసేదేం లేదు, ఉంటే ఉన్నంత వరకు మనం తోడ్పాటు అందిద్దాం అని నేను అన్నా. ఈ మాట నాకు ఎలా వచ్చింది? అసలు ఆ విషయంలో నాకు ఆ భారం ఎందుకు వచ్చింది? సంఘాలన్నిటా ఇలాంటి క్రమం ఉందా? నువ్వు బుధవారం వస్తే ఫుడ్, శుక్రవారం వస్తే ఫుడ్, ఆదివారం వస్తే ఫుడ్, నువ్వు రోజులో ఏ రోజు వచ్చినా 3 పూట్ల నీకంత ఆహారం ఎప్పుడు అక్కడ స్టాక్ ఉంటుంది. రోగులుగా ఎవరన్నా వస్తే వాళ్ళకి నేను చేయదగ్గ వైద్య సేవ చేయడానికి దాని తగ్గ ఏర్పాట్లు చేయించాను. ఒకవేళ నేను చేయలేనిది అయితే నాకున్నదేదో చేతిలో పెట్టి పోయి చూయించుకో. లేదు విశ్వాసం ఉంది ప్రార్థన చేయంటావా, సరే చేస్తారా? విశ్వాసం ఉందన్న నేను ప్రార్థనలో దేవుని మీద ఆధారపడ్డాను, మానవ ప్రయత్నాలు అయిపోయినాయి అంటావా? రా ప్రార్థన చేస్తా, నా దేవుడే ఒక అద్భుతం చేస్తాడు నీ ఎడల. ఓకే, ఆకలిగా ఉందన్నాను వస్తే ముందేం చేయాలి? నేను రా, నీకెన్నడూ నీకు ఆకలి కాకుండా ప్రార్థన చేస్తా అన్నాను అనుకో, ఏం జరిగిందో తెలుసా? ఒకటి జరగాలి, వాళ్ళు బావాలి, అప్పుడు ఆకలి కాదు లైఫ్లో. అట్లా కుదురుతుందండి? రమ్ము, నీకు ఆకలిగానున్నదా, అది పోవునట్లు ప్రార్థించేదను అని నేను అంటేది అనుకో, ఆకలి పోవునట్లు ప్రార్థించేదవా? అప్పుడు నేను చచ్చేదను అని నువ్వు అనవలసి వచ్చును. అప్పుడేం చేయాలి? ఆకలిగా అన్నప్పుడు నేను రమ్ము నీ కొరకు ప్రార్థించేదను అనరాదు. మరి ఏమి చేయవలెను? తినుట కదుగు అక్కడ ఆహారం సిద్ధపరచబడినది, వెళ్ళి తినుము అని నేను అనవలెను. మీకేమర్థమయ్యాను? దేవునికి స్తోత్రం. అదే కదా నేను అనాలి. అట్లాగే బలహీనతలతో ఉన్నవాళ్ళు నా ముందుకు వచ్చినప్పుడు ప్రథమ చికిత్స సింపుల్గా డీల్ అయ్యేది ఉంటే ముందు దానికే ప్రయారిటీ ఇస్తా. అర్థమైందా? బాగా బ్లడ్ తక్కువగా ఉండి రక్తహీనత కనపడింది అనుకో, అమ్మ అక్క దగ్గరికి వెళ్ళి ఒక టానిక్ వేస్తుంది, పోయి తెచ్చుకొని తాగి ఆకలి బుట్టిది తినరా, కాస్త పండ్లు తినమ్మా, కాస్త బ్లడ్ పట్టిద్దని చెప్తాను నేను. అంతే, రమ్ము నీవేమి తినకపోయినాను నీకు రక్తం ఉత్పత్తి తగినట్లు నేను ప్రార్థించేద్దాను అని నేను అనను. ఓల్డ్ టానిక్ ఒకటి ఉంది, డెక్సోరెంజ్ అని, అది యూజ్ చేస్తే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. జింకోవిట్ అని రకరకాల
ఆ, రక్తాన్ని పెంచేటువంటి ఐరన్ టానిక్స్ ఉంటాయి, అది చెప్తా నేను. అంతేగా రమ్ము నీ కొరకు ప్రార్థించేదని అన్నాను. అన్న ఎన్ని టానికులు తాగినా బ్లడ్ పట్టట్లేదంటే అప్పుడు రమ్ము ప్రార్థించేదని అంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని తాగినా ఎక్కట్లేదన్నో, ఎక్కిన బ్లడ్ కూడా అయిపోతుందన్నో అనుకుంటా వచ్చినప్పుడు ఇప్పుడైతే ప్రార్థన ఇక తప్పదు, దేవుడే కార్యం చేయాలి. ఎందుకు నాకు ఈ భారం ఏర్పడింది? చూడము అన్నాడు. ఏం చూడాలి ప్రభువా? కొన్ని చూపించాడు నాకు. ఒకసారి అంటే బాధితులు ఎవరన్నా వస్తే నాకున్న దానిలో తోడ్పాటు అందించకుండా, వాళ్ళని ఆదరించకుండా దాటిపోవటం నా వల్ల కాదు. కాకపోతే కొంతమంది బాధితులుగా వచ్చి శోధకులుగా మారతారు, అదొక సమస్య ఉంది. అందుకని నేను ఏదో ఇక వాళ్ళకి అప్పచెప్పడం తప్ప, నిజంగా బాధితులుగా ఉండి బాధితులుగా స్పందిస్తే వారి బాధలో కొలిక్కి వచ్చిన దాకా నేనైతే వదలను. కానీ రావటం బాధితులుగా వచ్చి చివరికి నన్ను బాధితుడిని చేస్తున్నారు. మీకు అర్థమయ్యానా? కాలేదా? మరలా చెప్పుదును వినుడు. బాధితులమని వచ్చి చివరికి శోధకులుగా మరి నన్ను బాధితుని చేయుచున్నారు. ఈ కారణం చేత నేను వదిలించుకున్నట్టుకు త్వరపడుచున్నాను. బాధితులుగా ఉండొచ్చు, నిశ్చయముగా నేను సేవకుడనై సేవ చేయుచును.